గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఉన్న ప్రస్తుత పరిస్థితులను చూసుకున్నట్లయితే క్యాన్సర్ ఒక మహమ్మారిలా తయారై మనకి ఒక ఛాలెంజ్ అయింది దాన్ని ట్రీట్ చేయడానికి. అంటే చిన్న వయసు వాళ్ళకి వస్తుంది, పెద్దవాళ్ళకి వస్తుంది, అలాగే సార్ మైక్ వద్దులేండి సార్. అలాగే అన్ని వర్గాల వారికి, అలాగే అన్ని రిలీజియన్స్లో కూడా దానికి డిస్క్రిమినేషన్ లేదన్నమాట. క్యాన్సర్ వీళ్ళకి రావాలి, వాళ్ళకి రాకూడదని ఆ విధంగా అందరిలోనూ మనం ఈ క్యాన్సర్ చూస్తున్నాం కాబట్టి ఈరోజు గణాంకాలు చూసుకున్నట్లయితే మన భారతదేశంలో ఒక సంవత్సరానికి 1,40,00,000 మంది క్యాన్సర్ బాధితులు, అలాగే ఒక 90 లక్షల మంది ఈ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు. సో ఇటువంటి తరుణంలో మనందరం కలిసికట్టుగా ఈ క్యాన్సర్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మనం ముందుకు వస్తే మనం వేసే ముందడుగుతో ఎంతోమందికి ఎంతో విధంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనం ఈరోజు ఈ క్యాంప్ చేయడానికి కారణం ఏంటంటే మహిళల్లో ఈ రొమ్ము క్యాన్సర్ చాలా ఎక్కువ శాతం మనం గుర్తిస్తున్నాం కాబట్టి ఈరోజు సార్ అంగీకరించారు కాబట్టి ఈ క్యాంప్ కండక్ట్ చేసి ఈ క్యాంప్ ద్వారా ఐబ్రెస్ట్ అనే ఒక స్కానింగ్ సిస్టమ్ని, అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేయటం కానీ, అలాగే మ్యామోగ్రామ్ కూడా ఇంచుమించు అది 2,500 నుంచి 3,000 రూపాయలు ఖరీదయ్యే మ్యామోగ్రామ్ కూడా ఈరోజు ఏ పేషెంట్స్కి అయితే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ ఉచితంగా చేయడానికి మేము ఈరోజు ముందుకు వచ్చాం. శుభాకాంక్షలు. ఈరోజు డాక్టర్ రవిశంకర్ గారు, అలాగే సుబ్రహ్మణ్యం గారు ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఒమేగా హాస్పిటల్కి ఇన్వైట్ చేశాం. ఇప్పుడే ఏదైతే ఆ టెస్టింగ్ సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్లు కూడా ఇనాగరేట్ చేసి ఇక్కడ ఆర్డర్ చేసుకుంటే దీన్ని ప్రివెంట్ చేయొచ్చు కొంతవరకు అనేది డాక్టర్స్, ఎక్స్పర్ట్స్ చెప్తున్న అభిప్రాయం. ఫస్ట్ డిసీజ్ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత డయాగ్నోసిస్ ద్వారా ఎర్లీ డిటెక్షను, వన్స్ డిటెక్ట్ అయిన తర్వాత దానికి ప్రాపర్ ట్రీట్మెంట్, వీటిలో ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి. ఏదైనా ఒక టైమ్లీ నిర్ణయం తీసుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే దాని చాలా సివియర్గా ఉంటుంది. ఎస్పెషలీ క్యాన్సర్కి సంబంధించి కొన్ని మనం అవాయిడ్ చేయాలి. బట్ కొంత జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళకు దూరంగా ఉండేదానికి కూడా పాసిబిలిటీ. అంటే నేను ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు అనేవాడు, మీరు చెప్పినట్టుగా టొబాకోను, లేకపోతే ఈ పాను, గుట్కా, లేకపోతే ఆల్కహాలు, లేకపోతే ఇంకా వేరే స్పైసెస్, ఇట్లా కొన్ని మనం అవాయిడ్ చేయమని చెప్తున్నాం. మరి అవన్నీ చేసి చాలా సిస్టమేటిక్ లైఫ్ ఉన్నా కూడా కొంతమంది క్యాన్సర్ అటాక్ అవ్వచ్చు. బట్ మెజారిటీ ఛాన్సెస్ ఇవన్నీ ఏదైతే ఉంటే వాటిని అవాయిడ్ చేసుకుంటే కొంతకి ఆ దూరం అనేది ఉండొచ్చు అనేది మన డాక్టర్స్ వాళ్ళు ఒక ఈ రీసెర్చ్ ప్రకారం సైంటిఫిక్గా చెప్తున్న ఇన్ఫర్మేషన్. అది ఒకటి లైఫ్ స్టైల్లో ఆ మార్పులు చేసుకోవడం. అలాగే రెగ్యులర్ చెకప్స్. ఇప్పుడు ఈరోజు ఒమేగా హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ గారు ఈ మొబైల్ ఈ టెస్టింగ్ కూడా పెట్టారు. అంటే హాస్పిటల్ దాకా వచ్చి ఇక్కడ తీసుకోకపోయినా మీ దగ్గరికే నేరుగా అది తీసుకొచ్చి ఆ ఎక్విప్మెంట్ ద్వారా కూడా టెస్ట్ చేసే సిస్టమ్ పెట్టారు. తర్వాత వన్స్ అది ఐడెంటిఫై అయిన తర్వాత దానికి ప్రాపర్ ట్రీట్మెంట్, దానికి క్యూమో ఇస్తారా, రేడియేషన్ ఇస్తారా, లేదు సర్జరీ చేస్తారా, లేదు ఇంకేమైనా వేరే మెడిసిన్ ద్వారా అవుతుందా ఏంటనేది డాక్టర్స్ డిసైడ్ చేసి వాళ్ళు దాన్ని ఇచ్చేస్తారు. కాకపోతే ఏంటంటే ఈరోజు మనకి ఇదివరకు జనరల్గా క్యాన్సర్ అంటే మన మెడ్రాస్ అడయారు ఒకటి గుర్తొచ్చేది. ఆఫ్ లేట్ మనకి హైదరాబాద్లో బసవరావు తారకం హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ వంటి ఈ మధ్య పాపులర్ అవుతాం. అట్లాగే వైజాగ్ అనేసరికి మనకి ఒమేగా కానీ, లేకపోతే మన టాటా మెమోరియల్ వాళ్ళది కానీ, లేకపోతే హెచ్సిఎల్ పెట్టిన వాళ్ళే కానీ, ఇట్లా రకరకాల హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవి ఎన్ని ఉన్నా కూడా ఇంకా ఈరోజు క్యాన్సర్ సంబంధించి ఇంకా ఎక్కువ మందికి ఈ బారిన పడతా ఉన్నారు. దీన్ని మనం మెడికల్ ఫెసిలిటీస్ కూడా అందించలేకపోతాం చెప్పాలంటే. అయితే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ కూడా మీకు రీసెంట్గా ఒక ఓటీటీలో మూవీ కూడా వచ్చింది మధ్య. అంటే మనిషి సంకల్పం, ఒక విల్ పవర్ ఉంటే ఎలా ఉంటుంది, ఇటువంటి డిసీజ్ అయినా ఎట్లా ఓవర్కమ్ కావచ్చు కూడా దాంట్లో చూపించారు. మనకు కూడా తెలుసు చాలామంది సెలబ్రిటీస్
మరి మనీషా కొయిరాలా కావచ్చు, సోనాలి బింద్రే, అయితే మనకి గౌతమి హీరోయిన్, మనకి క్రికెట్ ప్లేయర్ యువరాజ్ సింగ్, ఇట్లా చాలామంది మనం అంటే వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పారంటే అందరికీ తెలుస్తుంటారు కాబట్టి నోటెడ్ కాబట్టి వాళ్ళందరూ కూడా క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ దాని నుంచి కోలుకొని ఒక సాధారణ స్థితికి అంటే వాళ్ళు ఏదైతే కెరీర్ ఉందో ఆ కెరీర్ని కంటిన్యూ చేస్తూ బ్రహ్మాండంగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ సంకల్పం, ఆ స్ట్రాంగ్ విల్ పవర్ తోటి మరి డాక్టర్స్ చెప్పిన ప్రిస్క్రిప్షన్ తీసుకుంటూ కరెక్ట్గా ఫాలో అయితే దీన్ని మ్యాక్సిమం దీని ఎఫెక్ట్స్ని రిడ్యూస్ చేయొచ్చు.